అమరావతిలో జరిగే కురుక్షేత్ర మహాసభకు వెళ్లే ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాడలో మున్సిపల్ కౌన్సిలర్ రవికాంత్ను అమరావతి వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. అటు జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద 300 మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, సిచ్యువేషన్ ఎలా ఉంది? మధు చెప్పండి, కురుక్షేత్ర మహాసభకు వెళ్లే ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పర్మిషన్ వచ్చింది కదా, అంటే షరతులతో కూడిన పర్మిషన్ ఇస్తాము ఎంఆర్పీఎస్ వాళ్ళు అడిగితే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అధికారులు. మరి ఇవాళ ఏం జరిగింది? ప్రతిభ ఈ రోజు సాయంత్రం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కురుక్షేత్ర మహాసభను తలపెట్టారు. అయితే ఈ మహాసభకు అనుమతి లేదు, ఎందుకంటే మాల మహానాడు వాళ్ళు కూడా అక్కడే సభ పెట్టుకుంటామన్నారు. పోటాపోటీగా కులాల వారీగా సభలు పెట్టుకుంటే అది ఆందోళనకి ఘర్షణలకి దారితీస్తుంది కాబట్టి దానికి అనుమతి ఇవ్వబోమని హోంమంత్రి చినరాజప్ప నిన్న సాయంత్రం స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడికి ఎవరైతే ఆ ప్రాంగణానికి వస్తున్నారో వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసులను కూడా అక్కడ మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కురుక్షేత్ర మహాసభకు పాల్గొనడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కూడా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా ఉన్న జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 300 మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తల్ని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా గుడివాడలోను, నందిగామలోను, నూజివీడులోను కూడా పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ కార్యకర్తలని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు ఆరోపిస్తున్నది ఏంటంటే, మందకృష్ణ మాదిగ తెలంగాణకు చెందిన వ్యక్తి. అక్కడ తెలంగాణ వచ్చినప్పుడు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ అక్కడ హామీని తుంగలో తొక్కిన నేపథ్యంలో అక్కడ పోరాటం చేయకుండా, అక్కడ దళితుల సమస్యల మీద పోరాటం చేయకుండా ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టడం సరికాదని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ కోణంలోనే ఈ రోజు సాయంత్రం జరిగే కురుక్షేత్ర మహాసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సభ జరిపి తీరుతామని మందకృష్ణ మాదిగ చెప్పిన నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా తరలి వస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు సభ జరగకుండా అనుమతి లేదు కాబట్టి సభ జరగనేమని పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అనేది గుంటూరు, కృష్ణా జిల్లాల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. ప్రతిభ. రైట్ మధు, థ్యాంక్ యూ.